హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్. ఈరోజు మనం 7th లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఏం తింటాం? మనం పనులు చేయడానికి శక్తి అవసరం. ప్రతి ఒక్కరికి కూడా శక్తి అనేది అవసరం. కానీ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది అనమాట. నెక్స్ట్, మనం ఆహారంగా తినే కూరగాయలు, పండ్లు, దుంపలు వంటివి మొక్కల నుండి వస్తాయి. మనం తీసుకునే ఆహారం ఏంటి? కూరగాయలు, పండ్లు, దుంపలు వంటివి ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కల నుంచి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, పాలు, గుడ్లు, మాంసం. పాలు, గుడ్లు, మాంసం అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? జంతువుల నుండి వస్తాయి. అంటే మొక్కల నుంచి వచ్చేవి, జంతువుల నుండి వచ్చేవి. సో 2 రకాల ఆహారాలు ఉంటాయన్నమాట. మొక్కల నుంచి వచ్చేవేంటి? ఆకులు, కూరగాయలు, పండ్లు, దుంపలు. అదే జంతువుల నుంచి పాలు, గుడ్లు, మాంసం. ఓకేనా? నెక్స్ట్, వండటం వల్ల ఆహారం అనేది రుచిగా ఉంటుంది. ఓకేనా? వండడం వల్ల ఆహారం అనేది రుచిగా ఉంటుంది మరియు సులభంగా జీర్ణమవుతుంది. వండటం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది మరియు తొందరగా జీర్ణమవుతుంది. నెక్స్ట్, ఆహార పదార్థాలను ఉడికించి తినాలి. కానీ ఎక్కువగా ఉడికిస్తే ఏమవుతుంది? వాటిలో ఉన్న పోషక పదార్థాలు నశించిపోతాయి. ఓకేనా? ఆహారం ఉడికించి తినాలి, కానీ అతిగా ఉడికిస్తే ఏమవుతుందంటే వాటిలో ఉన్న పోషక విలువలు అనేవి తగ్గుతాయి. అన్నం, పప్పు ఉడికిస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆహారం వండే వివిధ రకాలు అనేవి ఇచ్చాడనమాట. ఫస్ట్, అన్నం, పప్పు ఏంటి? ఉడికిస్తారు. ఓకేనా? మనం పొయ్యి మీద పెట్టి ఉడికిస్తాం. అదే బజ్జీలు, సమోసాలు అంటే మనం ఏం చేస్తాం? నూనెలో వేయిస్తాం, అంటే డీప్ ఫ్రై చేస్తాం. రొట్టెలు, మొక్కజొన్న కంకులు ఎలా? నిప్పుల మీద కాలుస్తాం. ఓకేనా? నిప్పుల మీద కాలుస్తాం. ఇడ్లీలను ఎలా చేస్తాం? కేవలం ఆవిరి మీదనే ఉడికిస్తారనమాట. ఓకేనా? చూడండి, మామిడికాయ, పెరుగు పచ్చడి వంటివి ఏం చేస్తారు? వేడి చేయకుండా తయారు చేస్తారు, అంటే కలిపి తయారు చేస్తారు. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. చూడండి, ఉడికిస్తారు, నూనెలో వేయిస్తారు, నిప్పుల మీద కాలుస్తారు, ఆవిరి మీద ఉడికిస్తారు, వేడి చేయకుండా కూడా తయారు చేస్తారు. అంటే ఇన్ని రకాలుగా మనం ఆహారం అనేది తయారు చేసుకుంటాం. ఎలా? ఉడికించడం కావచ్చు, లేకపోతే నూనెలో వేయించడం కావచ్చు, నిప్పుల మీద కాల్చడం ద్వారా కావచ్చు, లేకపోతే ఆహారాన్ని ఆవిరి మీద ఉడికించడం కావచ్చు, కలిపి కూడా తయారు చేస్తారు వేడి చేయకుండా. ఓకేనా? నెక్స్ట్, ఆకుకూరలను, కూరగాయలను బాగా కడిగిన తర్వాతనే ముక్కలుగా కోయాలి. చూడండి, ఆకుకూరలు వండేటప్పుడు లేదంటే కూరగాయలు వండేటప్పుడు ఏం చేయాలి? ముందుగానే బాగా కడగాలి. కడిగిన తర్వాత మాత్రమే వాటిని ముక్కలుగా కట్ చేయాలి. ఎందుకు అంటే ముందుగానే కట్ చేయడం వల్ల నీటిలో పోషక పదార్థాలు అనేవి కలిసిపోయి వాటిలో పోషక పదార్థాలు అనేవి నశిస్తాయి. ఓకేనా? ముందుగా ఏం చేయాలి? బాగా కడగాలి. ఆకుకూరలు కావచ్చు, లేదంటే కూరగాయలు కావచ్చు. వీటిని బాగా కడిగిన తర్వాతనే మాత్రమే ముక్కలుగా కట్ చేయాలి. నెక్స్ట్, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వండకుండా తినవచ్చు డైరెక్ట్గా. ఏంటంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వండకుండానే తినొచ్చు. ఓకేనా? అన్నం వండేటప్పుడు గంజి అనేది వార్చకూడదు. ఎందుకు అంటే వాటిలో పోషక విలువలని తగ్గిపోతాయి. ఓకేనా? నెక్స్ట్, ఆహారం వండటానికి వివిధ రకాల పాత్రలు అనేవి కావాలి. చూడండి, మనం ఆహారం వండేటప్పుడు మనం అన్ని రకాల ఆహార పదార్థాలు వండేటప్పుడు ఒకే రకమైన పాత్రలు అనేవి ఉపయోగించం. ఎందుకు? అన్నం వండడానికి ఒక రకమైన పాత్ర, మరియు కూర వండడానికి ఒక రకమైన పాత్ర ఇలా యూజ్ చేస్తుంటాం. ఎందుకు అంటే ఆహారం వండేటప్పుడు మనకి ఏది ఎలా ఉడకాలి అనే దాన్ని బట్టి వంట పాత్ర అనేది డిజైనింగ్ ఉంటుంది. సో అలా మనం ఆహార పదార్థాన్ని బట్టి మనం పాత్రలు అనేవి మారుస్తూ ఉంటాం. సో కాబట్టి ఆహారం వండడానికి అనేక రకాలైన పాత్రలు అనేవి కావాలి. చూడండి, బిట్టు పడే ఛాన్స్ ఉన్న ఎగ్జామ్ ఓరియంటెడ్కు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఆకులను, కూరగాయలను బాగా కడిగిన తర్వాతనే ముక్కలుగా కోయాలి. అంటే
ఇక్కడ స్టేట్మెంట్ ఎలా ఇస్తాడు అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. బాగా కడిగిన తర్వాతనే కోయాలి, కోసిన తర్వాత కడగాలి, బాగా కడగాలి, లేదంటే కట్ చేసిన తర్వాత అంటే ఏ బి ఆప్షన్ ఇచ్చి మనకి ఏం చేస్తాడంటే ఏ మరియు బి కరెక్ట్, బి మాత్రమే కరెక్ట్, ఏ మాత్రమే కరెక్ట్ అనే ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కూరగాయలను బాగా, ఆకుకూరలను కావచ్చు, కూరగాయలను కావచ్చు, బాగా కడిగిన తర్వాతనే ముక్కలుగా కోయాలి. ఎందుకు అంటే వాటిలో పోషక విలువలు నశిస్తాయి కాబట్టి. నెక్స్ట్ మనకి వండకుండా తినే ఆహార పదార్థాలు ఇస్తాడు. అంటే ఏవేవి అంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వండకుండా తినే ఆహారం అన్నమాట ఇది. వండకుండా తినే ఆహారం. క్యారెట్ మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాం, బీట్రూట్ రెగ్యులర్గానే తింటూనే ఉంటాం, దోసకాయ అంటే కీర దోస అనుకోండి గుర్తుపెట్టుకోవడానికి, దోస కూడా తింటూనే ఉంటాం, ఉల్లిపాయ మనం నాన్ వెజ్ ఏదైనా చేసుకున్నప్పుడు మనం సైడ్లో పెట్టుకుంటాం. ఓకేనా, ఇది ఈజీగానే గుర్తుంటుంది. కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, పుదీనా ఇది కూడా మనం డైరెక్ట్గానే తినేసేయచ్చు వండకుండా. ఓకేనా, ఇదండి ఎగ్జామ్ ఓరియంటెడ్గా. ఓకేనా, మనం ఏమేమి తింటామనే లెసన్లో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.